భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మణిగారు చెప్పండి, ఈ మొత్తం వ్యవహారంలో పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ వ్యవహరించిన తీరు మీకేమనిపిస్తోంది? మీ అబ్జర్వేషన్ ఏంటండి? పోలీస్ కానీ లేదా ప్రభుత్వం కానీ సరిగ్గా స్పందించలేదనేది మా అభిప్రాయం అండి. కారణం ఏంటంటే అక్కడ స్టూడెంట్స్ చెప్తున్నారు గట్టిగా, మాకు భయం వేస్తోంది, వాష్రూమ్ కూడా వెళ్ళలేకపోతున్నాం, హిడెన్ కెమెరాస్ ఉన్నాయి, ఎవరి జీవితాలు ఎలా అయిపోతాయో భయం వేస్తోంది అని చెప్పి పిల్లలందరూ చెప్తూ ఉంటే ఏమీ జరగట్లేదు అన్నది చెప్తున్నారు. ఏమీ జరగకపోతే మరి పిల్లలు ఎందుకు చెప్తున్నారు? ఆలోచన చేయాలి కదా. ఇప్పుడు ఈ పోలీస్ వాళ్ళు అవ్వలేదనుకోండి, ఈ ఎస్పీ గారు వాళ్ళు అవ్వలేదనుకోండి, సిబిఐ ఆర్డర్ చేయండి, సిబిఐ ఇంకా నిర్ధారణ చేస్తుంది కదా. ఇప్పుడు స్టూడెంట్స్కి తల్లిదండ్రులు ఎంతో ఆశలతో తమ పిల్లలు బాగా చదువుకోవాలి, తమ పిల్లలు పైకి రావాలి అని చెప్పి ఇంజనీరింగ్ కాలేజెస్లో జాయిన్ చేస్తున్నారు. ఆడపిల్లల్ని ఎదగనిద్దాము, ఆడపిల్లల్ని చదువుకుంటేనే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ఎంతో ఆశలతో తల్లిదండ్రులు పంపిస్తూ ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయడం అనేది చాలా అన్యాయం అండి. వాళ్ళు చెప్తున్నారు, స్టూడెంట్స్ మాట వినండి. స్టూడెంట్స్ ఎందుకు అలా చెప్తారు? నేను స్నానం చేస్తుంటేనో లేకపోతే ఇంకోటనో నా నగ్న వీడియోలు తీస్తున్నారని పిల్లలు ఎందుకు చెప్తారండి? ఆ అవసరం పిల్లలకే ఉంది, ఆ స్టూడెంట్స్కే ఉంది ఆ అవసరం. కాబట్టి దీని మీద ప్రభుత్వం వినాలి, సమగ్రమైన విచారణ చేయాలి. ఇది కొట్టి పారేయొద్దు, దీని మూలాల్లోకి వెళ్ళండి. అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ చేయండి, సిబిఐ ఎంక్వైరీ ఆదేశించండి. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి, ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని తిరిగి పొందాలి. లేకపోతే ఏ తల్లిదండ్రి కూడా తమ పిల్లలు సేఫ్ అని అనుకోకపోతే ఆడపిల్లలు చదువు ఆపేస్తారు. ఒక్కసారి కానీ ఆడపిల్లలు చదువు కానీ ఆపేస్తే మళ్ళీ ఆడపిల్లలు మళ్ళీ వంటింటికే పరిమితం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల ఆడపిల్లలకి చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి నమ్మకాన్ని పునరుద్ధరించే చర్యలు గవర్నమెంట్ యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మణిగారు ఒక్క విషయం చెప్పండి, మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు పోలీసులు కానీ ఈవెన్ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ. పిల్లల్ని అడిగితే ఆధారాలు వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారండి? అంటే పక్క కాలేజీ వాళ్ళు మీ వీడియో వచ్చిందని మాకు చెప్తున్నారు, ఆ వీడియో మా దగ్గర ఉందని వాళ్ళకి ఫార్వర్డ్ చేయాలంటారా? పిల్లల్నే ఆధారాలు అడగడం, అసలు అక్కడ ఏం లేదండి మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి? తప్పించుకునే ప్రయత్నం కాదా అనేది ప్రశ్న. పిల్లల దగ్గర స్టూడెంట్స్ దగ్గర ఆధారాలు ఉంటే ఇన్వెస్టిగేషన్కి ఇవ్వాలి. వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు, అది పుకారు వచ్చింది అనుకోండి, అది పుకారనైనా తేల్చాలి. ఒక రోజులో తేలిపోయే వ్యవహారం అయితే కాదు. అంత హడావుడిగా ఇక్కడ ఏమీ జరగలేదు అని చెప్పడం కూడా ఒక రకంగా విడ్డూరంగా అనిపిస్తోంది. ఇంతమంది పిల్లలు అరుస్తున్నారు, వాళ్ళు చాలా భయాందోళనకు గురయ్యారు. అక్కడొక్క దగ్గరే కాదు కదా, ఈ ఇన్సిడెంట్ వల్ల ప్రతి హాస్టలు, ప్రతి ఇంజనీరింగ్ కాలేజు, ప్రతి డిగ్రీ కాలేజు, ప్రతి పెయిడ్ హాస్టల్స్ వీటన్నిటిలో కూడా భయం వేస్తుంది కదా. అది కెమెరా ఎక్కడ పెడతారు? అది పెన్కి పెడుతున్నారా, లేకపోతే ప్రతి చోట షాపింగ్ మాల్స్ ప్రతిదీ వాళ్ళు భయపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇంత హడావిడిగా క్లీన్ చిట్ ఇవ్వడం మాత్రం కొంచెం సందేహంగా ఉంది. దయచేసి ఇంకా ఎంక్వైరీ చేయండి. ఆ పిల్లల్ని భయపెట్టి ఇళ్ళకి వెళ్ళిపోండి, లేకపోతే సెలవులు తీసుకువెళ్ళిపోండి అని చెప్పి పిల్లల్ని భయపెట్టే పని చేస్తున్నారు. ఇంకా లోతుగా విచారణ జరపాలి. అలాగే పిల్లల దగ్గర ఏదైనా ఆధారం ఉంటే నేను కూడా చెప్తున్నాను, దయచేసి అది పోలీసులకు ఇవ్వండి, హెల్ప్ అవుతుంది. లేదు ఆధారాలు సంపాదించాల్సిన వాళ్ళలో ఉన్న భయం గురించి కూడా ఒకసారి మీరు ఆలోచించండి. వాళ్ళు రేపొద్దున్న ఇదిగో మీరే కదా వీడియో ఫార్వర్డ్ చేసింది, మీరే కదా ఆధారాలు ఇచ్చింది, కాలేజ్ యాజమాన్యం వీళ్ళంతా వాళ్ళని వేధించరన్న గ్యారంటీ ఏంటి? కాలేజ్ యాజమాన్యం తమ రిప్యుటేషన్ పోతుంది, తమకు చెడ్డ పేరు వస్తుంది అని పిల్లలు నోరు ముయిస్తారండి. పిల్లల్ని మాట్లాడనివ్వరు, వాళ్ళ తల్లిదండ్రులని చాలా బెదిరిస్తారు. ఎందుకంటే ఇది వ్యాపారం కదా, పిల్లలకి అక్కడ చదువు కాదు కదా, అది వ్యాపారం కదా. కాబట్టి వాళ్ళకి రిప్యుటేషను, బ్రాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి పిల్లలు కూడా ధైర్యంగా ఉండాలి. పోలీస్ కేసు అయినంత మాత్రాన, లేకపోతే కోర్టుకి కేసు కట్టినంత మాత్రాన ఏమవుతుంది? కోర్టుకి వెళ్తాం, న్యాయం జరిగే వరకు పోరాడతాము. కాబట్టి పిల్లల దగ్గర ఏదైనా ఉంటే ఇవ్వాలి, లేదు అనుకుంటే
వాళ్ళని సాక్ష్యాధారాలతో పట్టుకోవాల్సిన బాధ్యత పోలీసులదే. యాజమాన్యం ఎప్పుడూ సహకరించదండి. యాజమాన్యం ఆల్ ఈజ్ వెల్, అంతా బాగా జరుగుతోంది, ఇది ఎవరో పుకారు సృష్టించారనే చెప్తారు. అయితే పిల్లలు అబద్ధం చెప్తున్నారా? తేల్చాలి కదా. పిల్లలు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ మీద మచ్చ తెచ్చుకోవాల్సిన అవసరం పిల్లలకేముంటుంది? కాబట్టి పిల్లల పక్షాన కాదు, పిల్లలకి న్యాయం చేయాలి అన్న పక్షాన ప్రభుత్వం ఆలోచించడం మొదలు పెడితే దీనికి సాక్ష్యాధారాలు దొరుకుతాయి, న్యాయము జరుగుతుంది, బెదిరింపులు కూడా ఆపాలి. వాళ్ళ స్టూడెంట్స్ అండి, ఆడపిల్లలండి, వాళ్ళకి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? మొత్తం ఆ కుటుంబం, మొత్తం సొసైటీ దానికి పే చేయాల్సి వస్తుంది. ఇలాంటి వాటి మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ మాట్లాడాలి. చట్టాలకు పేర్లు మార్చడం మీద చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. దిశ యాప్ తీసేశారు, దాని బదులు కొత్త యాప్ తీసుకురావాలి కదా. వెంటనే యాక్షన్ తీసుకోవాలి కదా. పేర్లు మార్చినంత మాత్రం న్యాయం జరుగుతుందని ఎవరు ఆశిస్తారనుకోండి. యాక్షన్ ఉండాలి, స్ట్రిక్ట్ పోలీస్ అందుబాటులో ఉండాలి. ఇప్పుడు ఎస్పీ గారు అంత హడావిడిగా ఏమీ లేదు అని చెప్పి ప్రకటించడం, దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మణిగారు, ఒక ముచ్చుమర్రి ఘటన చూసాం. ఇప్పుడు వరదు కళ్యాణి గారు 2-3 ఘటనలు ప్రస్తావించారు. జైలు నుంచి వచ్చిన వెంటనే ఒక మహిళని హత్య చేసిన పరిస్థితి చూస్తున్నాం. ఆ తర్వాత కొన్ని అత్యాచార ఘటనలు 2-3 కనిపించాయి ఇటీవలి కాలంలో. ఘటనలు జరగడం అనేది ఒక ఎత్తు, దానికి తర్వాత మీరు రెస్పాన్స్ ఎట్లా ఇస్తున్నారు, ఆ తర్వాత మీరు ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నారు, ఇది కదా ఇంపార్టెంట్. అది కనపడట్లేదు ప్రధానంగా. అంతెందుకు మొన్న విశాఖ సెజ్లో చూసాం మనం, ఘటన జరిగింది. ఆ తర్వాత మీరు ఎంత క్విక్ రెస్పాన్స్ ఉంది, యాక్సిడెంట్లు అవనివ్వండి, లేకపోతే ఇలాంటి అత్యాచారం హత్య ఘటనలు కానివ్వండి, ఆ తర్వాత మీరు ఎట్లా రియాక్ట్ అయ్యారు అన్నది కదా ఇంపార్టెంట్. ఘటన జరగకుండా చూడలేకపోతున్నాం ఒకటి, ఘటన జరిగిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు అన్నది కదా పాయింట్. ఇప్పుడు విశాఖ అచ్యుతాపురం SCZ విషయమే చూద్దాం మేడం. గవర్నమెంట్స్ ఫెయిల్యూర్ ఎంత స్పష్టంగా కనబడుతుందంటే, కంపెనీ ఓనర్స్ వైపు గవర్నమెంట్ ఆలోచిస్తోంది, కార్మికుల భద్రత వైపు ఆలోచించడం లేదు. దానివల్ల అది జరిగింది మేడం. పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోతాయని డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు, వాళ్ళకి పర్మిషన్లు, వాళ్ళు కాలేజ్ పెట్టరేమో అని భయపడితే మరి విద్యార్థులు ఎట్లా ఉన్నా, వాళ్ళని ఏం చేసినా, వాళ్ళ వీడియోలు బయటికి వెళ్ళిన ఇవన్నీ ఏమైనా ఓకేనా? నేను కూడా అదే అంటున్నాను మేడం. మేనేజ్మెంట్ వైపు మీరు ఎంత ఆలోచిస్తున్నారో, ఇంకొక వైపు కార్మికులు ఉన్నారు, ఇంకొక వైపు విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ వైపు నుండి కూడా ఆలోచించండి. లేకపోతే పిల్లల్ని చదివించడానికి ఏ తల్లిదండ్రులు పంపిస్తారండి? వాళ్ళ పిల్లల నగ్న వీడియోలు వాళ్ళ వాష్రూమ్స్లో రికార్డ్ చేయబడుతున్నాయి అని వచ్చిన తర్వాత ఏ తల్లిదండ్రులు క్షేమంగా ఉంటారు? అలాగే కార్మికులు ఫ్యాక్టరీకి వెళ్ళిన తర్వాత, ఆ ఫార్మా ఫ్యాక్టరీకి వెళ్ళిన తర్వాత తిరిగి ప్రాణంతో రాడు అనుకుంటే ఏ వర్కర్ వెళ్తాడు అక్కడికి పనిచేయడానికి? మేనేజ్మెంట్ వైపే కాదు, ఇటు కార్మికుల వైపు, ఇటు విద్యార్థుల వైపు ఆలోచించి తగిన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వానికి ఎందుకండి ఓటేసి గెలిపిస్తారు? బతుకులు బాగు చేస్తారు, బతుకుల్లో సమస్యలు రాకుండా చూస్తారు, కష్టం వస్తే ఆదుకుంటారనే కదా ప్రభుత్వాన్ని గెలిపించేది, ప్రభుత్వాన్ని మార్చేది. కాబట్టి దానికి తగ్గట్టు యాక్షన్ ఉండాలి. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ విషయంలో మాత్రం ఆ పిల్లలందరితోనూ గవర్నమెంట్ మాట్లాడాలి, కన్సర్న్ అథారిటీస్ మాట్లాడాలి, వాళ్ళకి నమ్మకం కలిగించాలి, మొత్తం అంతా వాష్రూమ్స్ అన్నీ చెక్ చేయాలి. ఏ లేటెస్ట్ టెక్నాలజీ అండి, దిక్కుమాలిన టెక్నాలజీ, దేనికి పనికొచ్చిన టెక్నాలజీయో కానీ ఈ ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవడానికి ఈ హిడెన్ కెమెరాలు, ఈ సెల్ ఫోన్లు, ఈ దరిద్రం అంతా ఆడపిల్లల చుట్టే తిరుగుతోంది. ఎంత ఆడపిల్లల్ని హింస పెడతారు. వాటన్నిటికీ తావు లేని విధంగా మొత్తం ఆ వాష్రూమ్స్, మొత్తం ఆ క్యాంపస్లు, ఆ కాలేజ్ క్యాంపస్సే కాదండి, మొత్తం సర్వస్వం అన్ని చోట్ల కూడా ఆడపిల్లల సెక్యూరిటీ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆ రకమైన విధానం వస్తేనే ఆడపిల్లల మీద ఇప్పుడు జరుగుతున్న ఈ దుర్మార్గాలన్నీ ఆగుతాయండి. ప్రభుత్వ విధానంలో మార్పు రావాలి, ఆలోచనలో మార్పు రావాలి, సొసైటీ విధానంలో కూడా మార్పు రావాలండి. ఆడపిల్లలకి రక్షణ లేదు అంటే ఇల్లు బాధ్యత వహించాలి, సొసైటీ బాధ్యత వహించాలి, ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎంత గంజాయి దొరుకుతుంది, ఎంత తాగుడు ఏర్లై పారుతోంది, వాటి ఏటిని కంట్రోల్ చేయలేకపోతుందండి. కాబట్టి ఆపడం కష్టమైపోతుంది. ఆపిన తర్వాత చర్యలు తీసుకోవడం కూడా ప్రభుత్వానికి ఇష్టం ఉంటే ఒకలాగా, ప్రభుత్వానికి ఇష్టం లేకపోతే ఒకలాగా. అక్కడ కూడా బయాసిడ్ నేచరే, అక్కడ కూడా పక్షపాత ధోరణి. కనీసం ఆడపిల్లల్ని కాపాడాలి. ఈ ఆడపిల్లలు లేకపోతే భవిష్యత్తు సర్వనాశనం అయిపోద్ది, సమాజం సర్వనాశనం అయిపోద్ది. ఆడపిల్లలు లేకపోతే, ఆడపిల్లలు చదువు లేకపోతే ఇల్లు, సమాజం అన్నీ నాశనం అయిపోతాయి.
కాబట్టి ఆడపిల్లలకి టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, వాళ్ళ రక్షణకి టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అన్నది ప్రభుత్వ విధానంగా మారిన రోజు కొంతైనా అరికట్టగలమండి. టోటల్గా సొసైటీ యొక్క మొత్తం ఆలోచన మారినప్పుడు కొంత ఆడపిల్లల్ని రక్షించుకోగలం. ఓకే మణి గారు.